5-6 రోజుల నుంచి ఒక్క వీడియో చాలా వైరల్ అయింది. అది చూడండి. సార్ ఇది మేము కూలి అమ్ముతున్నాం సార్. కూలి అమ్ముతున్నాం. కూలి అమ్మి ఊరి మేము బతుకుని మేడం. నువ్వు పాతానికి వచ్చినావు, మమ్మల్ని చంపడానికి వచ్చినావా? దొరికిపోయినా చెట్టు కట్టేస్తా. కాదురా వరే గొర్రె, ఆయన ఏదో బతుకు కోసము అక్కడికి వచ్చి పాలహం అమ్ముకుంటా అంటే చెట్టు కట్టేసి కొడతాం, పండబెట్టి కొడతాం అంటే ఏం రా? నీ పిల్లలు తింటారు, తినిపిస్తావా డైలీ? తినిపిస్తాను సార్, నేను కూడా తినిపిస్తాను పిల్లలకి. కొనుక్కొని మీ పిల్లలు కూడా తినిపించుకోండి రా. ఎవరు కాదన్నాడు? 10 రూపాయలే. అప్పుడప్పుడు తింటున్నావు, డైలీ చిన్న పిల్లలు పెద్దోళ్ళు తింటున్నారు. దాని మాంసం తిన్నారు లేని ఎంకలు మెల్లేసుకుని తిరుగుతారా గొర్రెదానా? ఇప్పుడు ఆడ తిన్నాడు కదా, అందరు కలిసి ఆయన సంగ నాకండి. మళ్ళీ ఎందుకట్లా లాభరైతురు? ఆయన ఊరు కాని ఊరు వచ్చిండు ఏదో బతుకు తెరుగు కోసం, కోటి విద్యలని. అంతమంది చుట్టూ ఉంటే ఎవరైనా భయపడతారు అక్క దుబ్బక్క. టెన్షన్ ఎందుకు తీసుకుంటారు? మరి మీరు చేసే తప్పు కాదు కదా. తిను, మొత్తం తినాలి. ఎందుకు టెన్షన్ పడుతున్నావు? మరి చెప్పు. మేము ఇండియాకు వెళ్ళి ఏమైనా వ్యాపారాలు చేయాలనుకున్నా చేయలేం. ఎందుకంటే ఇట్లాంటి సందర్భాలు ఎదురైతే ఫేస్ చేయలేం. ఏదో లేరా దీనమ్మ జీతం ఎందుకు మళ్ళీ అక్కడికే కోయిట్కే వెళ్ళి సజ్జంలే, గల్ఫ్ కంట్రీలకే వెళ్ళి సజ్జము. అక్కడ మంచో చెడో నెలకింత జీతం వస్తుంది. ఇక్కడ ఎందుకు రా ఇదంతా బ్లాక్మెయిల్? ఏది చూసినా బ్లాక్మెయిల్. చేయాల్సింటి చేయరు.